నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్బరము కలుగును. లోకంలో సమాధానం, మనస్సులో శాంతి, హృదయంలో నెమ్మది, దేవుని పట్ల నిశ్చల విశ్వాసం ఇవి మానవ ప్రయత్నాల వల్ల రాలేవు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవునికి మనిషికి మరియు మనిషికి మధ్య సరైన సంబంధాలుంటే నీతి న్యాయాలు పెరుగుతాయి. శాంతి, నీతి న్యాయాలు కలిసే ఉంటాయి. అవి రెండు దేవుని జ్ఞానం నుండే కలుగుతాయి. కాబట్టి మనం చేయగలిగినంతా చేసి ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. విశ్వాసులంగా దేవుడిచ్చిన జ్ఞానం వలన కలిగే ఆశీర్వాదములు మనం పొందుకొని నీతి న్యాయములు, నెమ్మది, నిబ్బరము కలిగి జీవించాలి అంటే దేవుని ఉపదేశమును మరువకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునే వారంగా ఉంటే దీర్ఘాయుషును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని, నెమ్మదిని నీకు కలుగు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసులు కలిగి ఉన్న విశ్వాస పరిమాణం ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం. ఆ విధంగా తీర్చబడడం వలన అనేక ఫలితాలు ఉన్నాయి. దేవునితో సఖ్యత, కృప, నిరీక్షణ, నిశ్చయత, దేవుని ప్రేమ, పవిత్రాత్మ, ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశం, దేవునితో సంధి, క్రీస్తు జీవం, దేవుని యందు ఆనందం. దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా ఎంచుతాడు. కాబట్టి వారికి ఆయనకు మధ్య సమాధానం ఉంది. దేవుడిచ్చిన రక్షణను, నీతిని, సమాధానాన్ని కాపాడుకునే వారంగా మనం ఉంటే నిత్యము నెమ్మది, సంతోషం, ధైర్యములతో నింపి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్.